హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1లో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో మనము కొన్నింటి గురించి నేర్చుకుని ఉన్నాం. ఎట్, ఆన్, ఇన్ ఈ సందర్భాల్లో ఉపయోగించడం అనేది మనం గత వీడియోలోనే పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఈ పార్ట్లో మనము బిలో, అండర్, అలాగే బిసైడ్స్, అమాంగ్, బిట్వీన్ గురించి నేర్చుకున్న తర్వాత 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 42, 43లో మనకి ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి ఏమి ఇచ్చాడు అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ నన్ అనే ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసిన వల్ల మీకు నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి బిలో, అండర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ అండర్ గురించి డిస్కస్ చేద్దాం. అండర్ అనేది ఓవర్కి ఆపోజిట్ వర్డ్. సో ఓవర్ని ఏ సందర్భంలో ఉపయోగించామో అండర్ని కూడా అదే సందర్భంలో ఉపయోగిస్తాం. అంటే సపోజ్ అంటే ఓవర్ అంటే పైన, అండర్ అంటే క్రింద. సో దానికి ఏ కండిషన్స్ అయితే అప్లై చేసామో అండర్కి కూడా అదే కండిషన్స్ అప్లై చేయాలి. అలాగే అబోవ్కి ఏ కండిషన్స్ అయితే అప్లై చేసామో, ఏ సందర్భంలో ఉపయోగించామో బిలోని అదే సందర్భంలో ఉపయోగించాలి. ఓకేనా? కాకపోతే అబోవ్ అంటే పైన, బిలో అంటే కింద. సో రెండు, ఒకటి పైన ఒకటి కింద, రెండు మీనింగ్స్ ఒకటే కానీ ఉపయోగించి యూసేజ్ మాత్రం డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా? ఆల్రెడీ అబోవ్, ఓవర్ అనేది మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్లు చెప్పిస్తాం. ఓకేనా? ఇప్పుడు అండర్ గురించి నేర్చుకుందాం. అండర్ ఓవర్కి సంబంధించినటువంటి కండిషన్స్ అనేది దీనికి అప్లై అవుతుంది చెప్పాం కదా. సో ఫస్ట్ చూడండి, వెర్టికల్లీ డౌన్వర్డ్స్. అండర్ అంటే హైట్ తెలియజేస్తుంది. అదేమో ఆ హైట్ అనేది కిందకి ఉంటుంది. వెర్టికల్గా కిందకు ఉండాలి. వెర్టికల్గా పైకి హైట్ ఉంటే ఓవర్. ఓకేనా? దేర్ ఈజ్ ఏ ఫ్యాన్ ఓవర్ మై హెడ్. ఓకేనా? దేర్ ఈజ్ ఏ ఫ్యాన్ ఓవర్ మై హెడ్ అంటాం. ఓకేనా? అలాగే కాంటాక్ట్ అంటే టచ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? నో కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ అవ్వనివి. ఓకేనా? కాంటాక్ట్ అవ్వకుండా సందర్భాలు ఉన్నాయి, కాంటాక్ట్ అయినప్పుడు కూడా సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ మూమెంట్ ఉంటుంది, మూమెంట్ లేని సందర్భాలు ఉంటాయి. వెన్ సంథింగ్ కవర్ అనదర్ అండ్ సంథింగ్ కవర్స్ అనదర్ అంటే ఒకదాన్ని కవర్ చేసి కూడా ఉంటుంది అనమాట. ఆ సందర్భాలలో మనము అండర్ను ఉపయోగిస్తాం. కాకపోతే ఓవర్ అనేది పైన, అండర్ అనేది కిందన. రెండు సందర్భాలు ఒకటే. అది వెర్టికల్లీ అప్వర్డ్స్, ఇది వెర్టికల్లీ డౌన్వర్డ్స్. రెండు కూడా హైట్ని తెలియజేస్తాయి. ఓవరు, అండర్ అనేది హైట్ని తెలియజేస్తాయి. మూమెంట్ ఉన్నప్పుడు వాడచ్చు, మూమెంట్ లేనప్పుడు వాడచ్చు. కాంటాక్ట్ అయిన సందర్భాలు వాడచ్చు, కాంటాక్ట్ లేని సందర్భాలు కూడా వాడచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ద బాల్ ఈజ్ డాష్ ద టేబుల్. ఇక్కడ అండర్, బిలో ఇచ్చినవ్వండి. అండర్, బిలో. ద బాల్ ఈజ్ అండర్ ద బిలో, అండర్ ద టేబుల్ అంటామా, బిలో ద టేబుల్ అంటామా? అంటే టేబుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ టేబుల్ తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఉంటుంది కదా. సో కిందన బాల్ ఉంది. సో టేబుల్ కిందన బాల్ ఉంది. సో వెర్టికల్ హైట్ ఉందన్నమాట. పైన కొంత ప్లేస్ ఆక్రమించి ఉంటుంది, కొంత ప్లేస్ ఎన్క్లోజ్ చేసి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ప్లేస్ ఎన్క్లోజ్డ్. ఓకేనా? అంటే 3 డైమండ్స్ టేబుల్ అనుకోండి, ఎన్క్లోజ్ అనమాట. ఆ పైన కొంత ప్లేస్ ఆక్రమించి ఉంటుంది, దాని కిందన ఉంటే, కిందన టచ్ అవ్వకుండా కిందన ఉంటే అండర్ అనాలి, బిలో అనకూడదు. ఓకేనా? కాబట్టి ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్ అనాలి తప్ప బిలో ద టేబుల్ అనకూడదు. టేబుల్ కింద ఉన్నది, అంతేగాని అండర్ ద టేబుల్ అనాలి తప్ప బిలో ద టేబుల్ అంటే తప్పు. ఓకేనా? టేబుల్కి కిందన బాల్ ఉంది, అంటే టేబుల్ కిందన క్యాట్ ఉంది, అప్పుడు ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. అదే టేబుల్ పైన ఉంటే ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. సర్ఫేస్ మీద ఉంటే ఆన్ ఉపయోగిస్తాం. ఓకేనా? టేబుల్కి కిందన ఉంది, వెర్టికల్గా హైట్ కిందకి, డౌన్వర్డ్స్, కాబట్టి అండర్. అదే ఫ్యాన్ అనేది మనకి పైన ఉంది, వెర్టికల్గా అప్వర్డ్స్, కాబట్టి ఓవర్ అంటాం. దేర్ ఈజ్ ఏ ఫ్యాన్ ఓవర్ మై హెడ్ అని. అలాగే దేర్ ఈజ్ ఏ బాల్ అండర్ ద టేబుల్, దేర్ ఈజ్ ఏ క్యాట్ అండర్ ద టేబుల్. ఓకేనా? నెక్స్ట్ అండి, హీ ఈజ్ స్టాండింగ్ డాష్ ద ట్రీ. హీ ఈజ్ స్టాండింగ్ డాష్ ద ట్రీ. ఈ స్టాండింగ్ డాష్ ద ట్రీ. బిలో ద ట్రీ అనాలా, అండర్ ద ట్రీ అనాలా? ఎగ్జామ్లో ఆప్షన్లో బిలో, అండర్ రెండు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమి పెట్టాలనికి, ట్రీ కింద స్టాండింగ్ అయి ఉంటే, పైన ఎన్క్లోజ్ అని ఉంటుంది ప్లేస్, ఎన్క్లోజ్ అయ్యి దాని కిందన కానీ స్టాండింగ్ అయి ఉంటే, ఓకేనా, టచింగ్ ఉండదు కానీ వెర్టికల్గా హైట్ ఉంటుంది, కింద స్టాండ్ అయి ఉన్న స్థిరంగా మూమెంట్ లేకుండా ఉంటే అండర్ అని చెప్పాలి, బిలో అని చెప్పకూడదు. ఒకవేళ చెట్టు కింద కూర్చున్నా, చెట్టు కింద నిల్చున్నా, చెట్టు కింద పడుకున్నా సరే అండర్ ద ట్రీ అనాలి, బిలో ద ట్రీ అని అనకూడదు. అదే రూఫ్ మీద పడుకుంటే ఈ స్లీపింగ్ ఆన్ ద రూఫ్, ఈ స్లీపింగ్ ఆన్ ద
బెంచ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ స్టాండింగ్ అండర్ ద ట్రీ అనాలి తప్ప బిలో ద ట్రీ అని అనకూడదు. ఓకేనా? నెక్స్ట్ అండి, హీ పుట్ ద బుక్స్ డాష్ ద పిల్లో. హీ పుట్ ద బుక్స్ డాష్ ద పిల్లో. పిల్లో కిందన బుక్స్ పెడతాను. పిల్లో కిందన బుక్స్ పెడితే ఆ బుక్స్ పైన పిల్లో ఆక్రమిస్తుంది పైన మొత్తం. ఓకేనా? ఇక్కడ చూడండి, వెన్ సంథింగ్ కవర్స్ అనదర్, ఆ బుక్స్ పైన మొత్తం పిల్లో ఆక్రమిస్తుంది. ఆ పిల్లో కింద బుక్స్ అనేవి రెండు కాంటాక్ట్ అవుతాయి. కాంటాక్ట్ అయ్యి పైన దాన్ని ఆవరించి ఉంటే ఇది కింద ఉంటే అండర్ అని చెప్పాలి. దీనిని ఓవర్లో ఏం చెప్పాం? స్ప్రెడ్ ది క్లాత్ ఓవర్ ది బెడ్ అంటాం. స్ప్రెడ్ ది క్లాత్ లేదా స్ప్రెడ్ ది బ్లాంకెట్ ఓవర్ ది చైల్డ్ అంటాం. చైల్డ్ మీద బ్లాంకెట్ కప్పండి అంటాం. అంటే ఓవర్ అంటాం. అప్పుడు అంటే పైన పూర్తిగా కప్పితే, పైన పూర్తిగా స్ప్రెడ్ చేస్తే ఓవర్. ఓకేనా? కిందన పెట్టి దానిపైన స్ప్రెడ్ అయి ఉంటే ఆ కింద ఉన్న దాన్ని ఏమంటామంటే అండర్ అని చెప్పాలి. పైనుంచి చెప్తే ఓవర్, కింద నుంచి చెప్తే అండర్. ఓకేనా? కాబట్టి హీ పుట్ ద బుక్స్ అండర్ ది పిల్లో అనాలి తప్ప బిలో ది పిల్లో అంటే తప్పు. అండర్ ది పిల్లో రైట్. ఓకేనా? హీ పుట్ ది బుక్స్ అండర్ ది పిల్లో. అయితే ఇక్కడ మీకు డౌట్ రాదు, సార్ పిల్లో పైన ఎడితే అది సర్ఫేస్ కదా, ఆన్ ద పిల్లో. హీ పుట్ ద బుక్స్ ఆన్ ద పిల్లో లేదా ఆన్ టు ద పిల్లో. హీ పుట్ ద బుక్స్ ఆన్ టు ద పిల్లో అనాలి. బుక్స్ ఆర్ ఆన్ ద పిల్లో అనాలి. బుక్స్ ఆర్ ఆన్ ద పిల్లో అంటే పిల్లో పైన సర్ఫేస్ మీద ఉంటే, స్థిరంగా ఉంటే, కదలకుండా ఉంటే ఆన్. హీ పుట్ ద బుక్స్ ఆన్ టు ద పిల్లో అంటే బుక్స్ ఇక్కడ నుంచి ఆ పిల్లో పైన పెడితే ఆన్ టు ఉపయోగిస్తాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం అండర్ బిలో టెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఆప్షను అండర్ మాత్రం పెట్టాలి. హీ పుట్ ద బుక్స్ అండర్ ద పిల్లో. పిల్లో కింద బుక్స్ పెట్టాడు అని. ఆ బుక్స్ పైన మొత్తం ఆవరించి ఉంది కాబట్టి, టచింగ్ కాంటాక్ట్ అయింది కాబట్టి అండర్ అని చెప్పాలి. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ క్రస్డ్ డాష్ ద కార్. నలిగిపోయాడు, కార్ కిందన నలిగిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి నలిగిపోయాడు. కార్ కింద మొత్తం కాంటాక్ట్ అయ్యి మొత్తం దాని కిందన నలిగిపోయాడు, పైన కార్ ఆవరించి ఉంది. కాబట్టి అండర్ ద కార్ అనాలి తప్ప బిలో ద కార్ అని అనకూడదు. ఇక్కడ అండర్ బిలో గురించి చెప్తాను. ద స్నేక్ ఈజ్ క్రాలింగ్. స్నేకు ప్రాక్కుంటూ వెళ్తుంది. డాష్ ద కార్. కారు కిందన ప్రాక్కుంటూ వెళ్తుంది. పైన మొత్తం ఎన్క్లోజ్ అయి ఉంది, ప్లేస్ కవర్ చేసి ఉంది. పైన కిందన మూమెంట్ ఉంది. ఇక్కడ చూసారా, మూమెంట్ ఉంది. మూమెంట్ ఉన్నప్పుడు, మూమెంట్ లేనప్పుడు కింద నుంచి మూమెంట్ ఉంది, పైన ఎన్క్లోజ్ అయి ఉంది. అప్పుడు ఏమొస్తుందండి? అండర్ ద కార్ అని చెప్పాలి. ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ అండర్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ కింద వాటర్ ప్రవహిస్తుంది. ఓకేనా? ఈజ్ వాకింగ్ అండర్ ద బ్రిడ్జ్ అనాలి. అతను బ్రిడ్జ్ కింద నడుస్తున్నాడు. సో పైన కొంత ప్లేస్ ఎన్క్లోజ్ అయ్యి కవర్ అయ్యండి. కిందన కానీ మూమెంట్ ఉన్నట్లయితే, దాని కిందన మూమెంట్ ఉన్నట్టు కిందన మూమెంట్ ఉంటే అండర్ చెప్పాలి. అలాగేనా? అలాగే మనం ఎంతమంది చెప్పాం, పైన కానీ మూమెంట్ ఉంటే, హైట్ ఉండి మూమెంట్ ఉంటే ఓవర్ అని చెప్పాం. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ మై హెడ్. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ మై హెడ్. ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద సిటీ. అంటే పైన ఏమొస్తుందండి? మూమెంట్ ఉంటుంది, హైట్ ఉంటుంది, అప్పుడు ఓవర్. అదే కిందకి హైట్ అప్వర్డ్స్, వెట్టుకెళ్ళి అప్వర్డ్స్ కిందకి హైట్ ఉండి ఆ కిందన మూమెంట్ ఉంటే అండర్. రెండు ఒకటే కానీ ఉపయోగించే విధానం అది పైకి కిందకి. ఓకేనా? రెండిట్ల సందర్భాలు ఒకటే. నెక్స్ట్ అండి, ద స్నేక్ ఈజ్ క్రాలింగ్ అండర్ ది కార్ అనాలి. నెక్స్ట్, ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ అండర్ ద బ్రిడ్జ్. హీ ఈజ్ వాకింగ్ అండర్ ద బ్రిడ్జ్. అలాగే ఒక అతను వెళ్ళి బ్రిడ్జ్ కింద కారును పార్క్ చేశాడు. హీ పార్క్డ్ ది కార్ అండర్ ద బ్రిడ్జ్ అని చెప్పాలి, బిలో ద బ్రిడ్జ్ అనకూడదు. పైన ఆవరించి ఉంది, కింద ఉన్నాడు, ఎట్టికేలాగా హైట్ కిందకి. ఓకేనా? డౌన్వర్డ్స్. ఐ ఆమ్ వేరింగ్ ఏ జాకెట్ డాష్ బిలో మై అండర్ బిలో మై కోట్ అంటామా, బిలో మై కోట్ అంటాం. అంటే జాకెట్ లోపల వేసుకుంటాం కదా, కోట్ కిందన, అది రెండు టచ్ అయి ఉంటాయి. అప్పుడు ఏం చెప్పాలి? లోపల ఒకదానికి ఒక టచ్ అయి ఉంటుంది. చెప్పాం కదా, పిల్లో కిందన బుక్స్ పెట్టిన, పిల్లో కిందన అమౌంట్ పెట్టిన. ఓకేనా? అలాంటి సందర్భాల్లో అండర్ అని చెప్పాలి, బిలో అని చెప్పకూడదు. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకదాని కిందన బాగా టచ్ అయ్యి కాంటాక్ట్ అయ్యి దాని కింద ఇది ఉందంటే అండర్ వాడచ్చు, బినీత్ వాడచ్చు. ఆప్షన్లో ఎగ్జామ్లో ఆప్షన్స్లో బినీత్ ఇస్తే బినీత్కే టిక్ పెట్టాలి, అండర్కి పెట్టకూడదు. ఏ సందర్భాల్లో? ఇక్కడ చూడండి, హీ పుట్ ద బుక్స్ బినీత్ ద పిల్లో. బినీత్ ఇస్తే అండర్ ఇస్తే అండర్కి పెట్టకూడదు, బినీతే పెట్టాలి. ఓకేనా? బినీత్ ఆప్షన్లో లేకపోతే అండర్ ఉంటే అండర్కే పెట్టాలి. రెండిట్ల మధ్య ఏదో ఒక ఆన్సర్. అందులో బినీత్ ఇస్తే మాత్రం బినీత్కే పెట్టండి. బినీత్ అంటే అడుగునా అని అర్థం. ఓకేనా?
రెండు ఇవ్వడు, ఏదో ఒకటి ఇస్తారు, బినీత్ ఇస్తే బినీత్కి ఆన్సర్. ఇదే ఎప్పుడంటే ఈ సందర్భాల్లో దాని కింద ఉన్నట్లయితే, ఓకేనా, టచ్ అయ్యి కింద ఉన్నట్లయితే ఐఆమ్ వేరింగ్ ఏ జాకెట్ బినీత్ మై కోట్, బినీత్ మై కోట్ అనాలి, లేదా అండర్ మై కోట్, అంతేగాని బిలో మాత్రం రాదు, ఓకేనా. నెక్స్ట్ అండి, అబోవ్ బిలో. బిలోని ఎక్కడ ఉపయోగిస్తుంటే అబోవ్కి సంబంధించిన కండిషన్స్ని బిలోకి అప్లై చేయాలి. అబోవ్ అంటే మనకి లెవెల్ని తెలియజేస్తుంది. దేని తెలియజేస్తుంది? లెవెల్, హారిజంటల్లీ లెవెల్, హైట్ అన్న హారిజంటల్ లెవెల్ స్థాయిని తెలియజేస్తుంది. ఆ లెవెల్కి పైన ఉంటే అబోవ్, లెవెల్కి కింద ఉంటే బిలో. అలాగే మీకు అబోవ్ అని అక్కడ నేను ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్లో చెప్పాను. ఏంటంటే అబోవ్ అంటే సపోజ్ దెర్ ఈజ్ ఏ పిక్చర్ అబోవ్ ది క్లాక్. క్లాక్ పైన పిక్చర్ ఉంటే అబోవ్ అంటాం, క్లాక్ కింద పిక్చర్ ఉంటే బిలో అంటాం, ఓకేనా. దెర్ ఈజ్ ఏ పిక్చర్ అబోవ్ ది వాష్ బేసిన్ పైన పిక్చర్ ఉంటే అబోవ్ అనాలి, ఓకేనా, ఓవర్ అనకూడదు. అలాగే దెర్ ఈజ్ ఏ పిక్చర్ బిలో ద క్లాక్, లేదా బిలో ద వాష్ బేసిన్ కింద పిక్చర్ ఉంటే బిలో అంటాం. సో రెండు ఏదైనా ఉపయోగించవచ్చు సిచ్యువేషన్ బట్టి, ఓకేనా. చూడండి ఇక్కడ బిలో అంటే అసలు మూమెంట్ ఉండదు, కాంటాక్ట్ ఉండదు. అబోవ్ కూడా అంతే, మూమెంట్ ఉండదు, కాంటాక్ట్ ఉండదు. బిలో కూడా మూమెంట్ ఉండదు, కాంటాక్ట్ ఉండదు. అది పైకి, ఇది కిందకి. సో స్థాయిని తెలియజేస్తాయి రెండు కూడా, లెవెల్ని, ఓకేనా. దెర్ ఈజ్ ఏ పెయింటింగ్ డాష్ ద మిర్రర్. బిలో ద మిర్రరా, అండర్ ద మిర్రరా అంటే మిర్రర్కి కిందన ఒక పెయింట్ ఉందనుకోండి, డయాగ్రామ్లో మిర్రర్ పైన ఉంది, దాని కింద పెయింటింగ్ ఉంటే, అలా ఒకదానికి కింద ఉంటే ఏమంటామంటే బిలో అనాలి. అదే పైన ఉంటే అబోవ్ అనాలి. దెర్ ఇస్ ఏ పిక్చర్ అబోవ్ ది మిర్రర్, దెర్ ఇస్ ఏ పిక్చర్ అండర్ ది మిర్రర్, బిలో ద మిర్రర్, అండర్ కాదు, బిలో ద మిర్రర్. అంతేగాని అక్కడ అండర్ కానీ ఓవర్ కానీ ఉపయోగించకూడదు, ఓకేనా. కాబట్టి బిలో ద మిర్రర్, అండర్ వాడకూడదు. హిజ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ డాష్ యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ అంట కదా. కాబట్టి ఇక్కడ బిలో యావరేజ్ అనొచ్చు, అబోవ్ యావరేజ్ అనొచ్చు, కానీ అండర్ మాత్రం వాడకూడదు. బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ కన్నా ఎక్కువ, యావరేజ్ కన్నా తక్కువ అన్నప్పుడు స్థాయికి మించి మనం లెవెల్ గురించి చెప్తున్నాం, ఓకేనా. అప్పుడు అబోవ్ యావరేజ్ అని ఉండొచ్చు ఆప్షన్లోని, బిలో యావరేజ్ అని ఉండొచ్చు, ఓకేనా. నెక్స్ట్, హీ లివ్స్ డాష్ అండర్ పావర్టీ లైన్ అంటామా, బిలో పావర్టీ లైన్ అంటామంటే దారిద్ర్యరేఖకి దిగువ నివసిస్తున్నాడు, లేదా ఎగువ నివసిస్తున్నాడు అంటే ఎగువ నివసిస్తున్నాడు అనుకుంటే అబోవ్, దిగువ నివసిస్తున్నాడు అనుకుంటే బిలో. దారిద్ర్యరేఖకి ఎగువ ఉన్నాడు అంటే అబోవ్, దిగువ ఉన్నాడు అనుకుంటే బిలో. అంతేగాని అండర్ మాత్రం ఉపయోగించకూడదు, అబోవ్ కానీ బిలో కానీ, బోత్ ఆర్ రైట్. దిస్ ఈజ్ డాష్ మై ఎక్స్పెక్టేషన్ అంటే ఇది నా ఎక్స్పెక్టేషన్కి ఇంకా తక్కువగానే ఉంది అంటే ఒక లెవెల్ చెప్తుంది అనమాట. ఒక నా ఎక్స్పెక్టేషన్ తక్కువగా ఉంది అన్నప్పుడు బిలో మై ఎక్స్పెక్టేషన్, అబోవ్ మై ఎక్స్పెక్టేషన్ అనాలి తప్ప అండర్ అనకూడదు. హీ ప్లేస్డ్ ద ల్యాంప్ డాష్ ద అల్మరా. ఈ ప్లేస్డ్ ద ల్యాంప్, అతను అల్మరాకి కిందన ల్యాంప్ పెట్టాడు అనుకో, బిలో అంటాం. అల్మరాకి పైన ల్యాంప్ పెట్టాడు అనుకోండి, అబోవ్ అంటాం. అక్కడ డయాగ్రామ్ ఇస్తేనే మనం అబోవ్ బిలో చెప్పగలం. సో ఇక్కడ ఏమిటి చెప్పుకోవాలంటే అబోవ్ అని బిలో అని రాయొచ్చు, అబోవ్ అని రాయొచ్చు. ఒకవేళ ఈ ల్యాంప్ అనేది అల్మరాకి పైన ఉందనుకుంటే అబోవ్ అనాలి, అల్మరా కింద అనుకుంటే బిలో అనాలి. ఇక్కడ హైట్ రాదు, ఈ సిచ్యువేషన్లో మాత్రం అబోవ్ కానీ బిలో కానీ చెప్పాలి. వాష్ బేసిన్ పైన పిక్చర్ ఉన్నా, ఓకేనా. అలాగే మిర్రర్ పైన క్లాక్ ఉన్నా, క్లాక్ కింద మిర్రర్ ఉన్నా అబోవ్ బిలో చెప్పాలి తప్ప అండర్ ఓవర్ చెప్పకండి, ఓకేనా. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ ఫోటో హ్యాంగింగ్ డాష్ ద ల్యాంప్. ఫోటో ల్యాంప్ కిందన హ్యాంగ్ చేశారు అనుకోండి, ల్యాంప్ కిందన హ్యాంగ్ చేస్తే బిలో అనాలి, అండర్ అనకూడదు. ఒకవేళ పైన ఉందనుకోండి ఫోటో, అబోవ్ అనాలి, ఓవర్ అనకూడదు, ఓకేనా. బిలో ద ల్యాంప్ లేదా అబోవ్ ద ల్యాంప్. ద సన్ సెట్స్ ద హారిజన్ అంటే క్షితిజ సమాంతర రేఖకి దిగువన సూర్యుడు అస్తమిస్తాడు, ఓకేనా. ద సన్ సెట్స్ బిలో ద హారిజన్ అనాలి తప్ప అండర్ అనకూడదు. క్షితిజ సమాంతర రేఖ హారిజన్ వచ్చినప్పుడు బిలో కానీ అబోవ్ కానీ. ద సన్ రైజెస్ అబోవ్ ద హారిజన్, హారిజన్కి పైన ఉదయిస్తాడు, హారిజన్ కిందన అస్తమిస్తాడు అంట కదా. ఆ విధంగా సన్ సెట్స్ అన్నప్పుడు బిలో రావాలి, సన్ రైజెస్ అన్నప్పుడు అబోవ్ రావాలి. ఇప్పుడు హారిజన్కి లెవెల్ బట్టి చెప్తాను అక్కడ పైన కిందనని. అప్పుడు అండర్ కానీ ఓవర్ కానీ ఉపయోగించకూడదు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సిట్టింగ్ అండర్ ద ట్రీ అని చెప్పాను. ట్రీ కిందన కూర్చుంటే అండర్ అని చెప్పాం, ఓకేనా. ట్రీ కింద కూర్చుంటే అండర్. ఈ స్టాండింగ్ అండర్ ద ట్రీ. ఇక్కడ ఈ సిట్టింగ్
డాష్ ద షేడ్ ఆఫ్ ఎ ట్రీ అని అనుకో. డాష్ ద షేడ్ ఆఫ్ ఎ ట్రీ అంటే ట్రీ యొక్క షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్ కిందన కూర్చున్నాడు అని మెన్షన్ చేస్తే ఇన్ అని చెప్పాలి. ఇన్ ద షేడ్ ఆఫ్ ఎ ట్రీ అనాలి. ఓకేనా? ఈ సిట్టింగ్ లేదా ఈ స్టాండింగ్ అండర్ ఏ ట్రీ, రైట్. ట్రీ కింద కూర్చున్నాడు, ట్రీ కింద నిలబడ్డాడు. అలా కాకుండా చెట్టు యొక్క నీడలో కూర్చున్నాడు అంటే ఇప్పుడు మాత్రం ఇన్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ అని చెప్పాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. బర్డ్ ఈజ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ. బర్డ్ ఈజ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ అంటే చెట్టు యొక్క కొమ్మ పైన ఉన్నప్పుడు బర్డ్ ఆన్ అని చెప్పాలి. ఓకేనా? ఆన్ అని చెప్పాలి. ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ అని చెప్పాలి. ఓకేనా? ఈ విధంగా మనకి అబోవ్ బిలో అనేది మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అబోవ్కి సంబంధించి బిలోకి సంబంధించి అండర్కి సంబంధించి. ఆల్రెడీ అబోవ్ ఓవర్ అనేది నేను గత వీడియోలో ప్రపోజిషన్స్ ఆఫ్ మూమెంట్లో చెప్పాను. అలాగే ఈ బిలో గురించి, ఈ అండర్ గురించి, అలాగే అబోవ్ గురించి, ఓవర్ గురించి నేను వీడియో సెపరేట్గా చేశాను. అంటే ఈ పర్పస్లోనే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్ పర్పస్లో కాకుండా ఇంకే సందర్భాలలో ఉపయోగిస్తామనేది కంప్లీట్గా ఆ వీడియోలో ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా? మీరు ఆ వీడియోలు చూడండి. దీంతోపాటు పూర్తిగా మీకు అవగాహన వాటి మీద వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బిట్వీన్, అమాంగ్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తున్నది డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ బిట్వీన్ అనేది ఫర్ 2 persons ఆర్ 2 things అంటే ఇద్దరి మధ్య ఒక వస్తువుని పంచబడిన ఆ సందర్భాలలో బిట్వీన్ ఉపయోగిస్తాం. అమాంగ్ అంటే మోర్ దాన్ 2 things ఆర్ persons అంటే ఇద్దరికన్నా ఎక్కువ మధ్య ఒక వస్తువు పంచబడినా లేదా ఇద్దరికన్నా ఎక్కువ మధ్య ఒక వ్యక్తి ఉన్నా అలాంటి సందర్భాల్లో అమాంగ్ ఉపయోగిస్తాం. లేదా ఇద్దరికన్నా ఎక్కువ మంది గొడవలు ఆడుకున్నా అమాంగ్ అంటాం. ఇద్దరే గొడవలు ఆడుకుంటే బిట్వీన్ అంటాం. అలాంటి సందర్భాల్లో ఇద్దరి మధ్య, 2 వస్తువుల మధ్య అని అన్నప్పుడు బిట్వీను, ఇద్దరికన్నా ఎక్కువైతే అమాంగ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బిట్వీన్ని ఫర్ 2 persons ఆర్ థింగ్స్ అంటే ఇద్దరి మధ్య లేదా ఇద్దరు వస్తువుల మధ్య గురించి చెప్పినప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాం. ఫర్ 2 periods ఆఫ్ టైం మధ్య బిట్వీన్ ఉపయోగిస్తాం. అయితే ఆ 2 periods ఆఫ్ టైం వచ్చినప్పుడు బిట్వీన్కి కాంబినేషన్గా ఎండ్ వస్తుంది, బిట్వీన్ ఎండ్ అని. అప్పుడు 2 టైములు ఉంటాయి, ఆ 2 టైముల మధ్య అని అర్థం. బిట్వీన్ 10 AM అండ్ 11 AM. అలాగే బిట్వీన్ 1990 అండ్ 1996 అలాగే 2 సంవత్సరాల మధ్య కానీ 2 టైముల మధ్య కానీ బిట్వీన్తో ఎండ్ అనే కాంబినేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్. ఈ సిట్టింగ్ డాష్ రవి అండ్ గిరి. ఈ సిట్టింగ్ డాష్ రవి అండ్ గిరి అంటే రవి గిరుల మధ్య అతను కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కూర్చున్నాడు కాబట్టి బిట్వీన్ రాయాలి, అమాంగ్ రాయకూడదు. ఓకేనా? ఇక్కడ బిట్వీన్ అమాంగ్ మధ్య సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఓకే, మనకి ఎగ్జామ్లో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాడు బిట్వీన్ అమాంగ్ని మాత్రమే టెస్ట్ చేద్దాం అనుకుంటే ఆప్షన్లో బిట్వీన్ అమాంగ్ ఇచ్చి ఇంకేమైనా వాటికి సంబంధం లేని ఇస్తాడు మిగతా ప్రిపోజిషన్స్. ఓకేనా? నెక్స్ట్, ఈ సీ స్టాండింగ్ డాష్ హర్ పేరెంట్స్. ఆమె వాళ్ళ పేరెంట్స్ మధ్య నిలబడింది. సీ స్టాండింగ్ డాష్ అంటే బిట్వీన్ హర్ పేరెంట్స్ అంటామా, అమాంగ్ హర్ పేరెంట్స్ అంటామా? అంటే పేరెంట్స్ అంటే ఇద్దరే కదా, తండ్రి తల్లి, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరే కాబట్టి బిట్వీన్ ఉపయోగించాలి, అమాంగ్ ఉపయోగించకూడదు. అదే సీ స్టాండింగ్ అమాంగ్ హెర్ ఫ్యామిలీ మెంబర్స్. సీ స్టాండింగ్ అమాంగ్ హెర్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య నిలబడింది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూర్చుందంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, అంతే కదా? ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. పేరెంట్స్ అంటే ఇద్దరు, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎక్కువ ఉండొచ్చు కాబట్టి అప్పుడు అమాంగ్ ఉపయోగించవచ్చు. ఓకేనా? పర్టికులర్గా పేరెంట్స్ అన్నారు కాబట్టి ఇద్దరే కాబట్టి బిట్వీన్ రాయాలి. నెక్స్ట్ అండి, ద 2 cats డివైడెడ్ ది బ్రెడ్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్. చాలామంది దెమ్సెల్వ్స్ చూసి అమాంగ్ పెడతారు, తప్పు. ఇక్కడ ఏంటంటే ద 2 cats డివైడెడ్ ద బ్రెడ్ అంటే బ్రెడ్ని 2 cats పంచుకుంటానే, ఆ రెండింటి మధ్య దెమ్సెల్వ్స్ అంటే 2 cats అని అర్థం. సో రెండు పిల్లులు బ్రెడ్ని డివైడ్ చేసుకుంటానే వాటి మధ్య, నీకెంత నాకెంతనే. కాబట్టి అక్కడ 2 catsని పరిగణలో తీసుకోవాలి. దెమ్సెల్వ్స్ అని చెప్పి అమాంగ్ని పెట్టి తప్పు, అర్థమైందా? కాబట్టి బిట్వీన్ దెమ్సెల్వ్స్. నెక్స్ట్, ఐ విల్ బి అట్ ది ఆఫీస్ డాష్ 10 AM అండ్ 3 PM. నేను ఆఫీస్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటాను అన్నాడు. అప్పుడు ఏంటంటే బిట్వీన్ 10 AM అండ్ 3 PM అనాలి, అమాంగ్ రాదు. అండ్ వచ్చి టైములు 2 ఇచ్చిన, ఇయర్స్ 2 ఇచ్చిన బిట్వీన్ వస్తుంది. బిట్వీన్ 10 AM అండ్ 3 PM. ఓకేనా? బిట్వీన్ 1996 అండ్ 2006. హీ లివ్డ్ ఇన్ అమెరికా బిట్వీన్ 1990 అండ్ 2006 అంటే 2 సంవత్సరాల మధ్య అతను అక్కడ నివసించాడు అని అర్థం. అప్పుడు బిట్వీన్కి అండ్కి కాంబినేషను
చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రమ్ టు ఈ రెండు కాంబినేషను. ఫ్రమ్ ఇచ్చి ఫ్రమ్ ఇచ్చి డాష్ ఇస్తే టూ రాయాలి, టూ ఇచ్చి ఫ్రమ్, రెండు టైముల మధ్య, రెండు ప్లేసుల మధ్య. అలాగే రెండు టైముల మధ్య, అదే రెండు టైముల మధ్య ఇయర్స్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు. అప్పుడు బిట్వీన్ అండ్ కాంబినేషను. అలాగే ఫ్రమ్ టు అనేది ఒక కాంబినేషను. ఓకేనండి, ఇది బిట్వీన్ సంబంధించి. ఇక్కడ చూడండి అమాంగ్ అంటే మోర్ దాన్ 2 persons ఆర్ థింగ్స్. హీ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్ డాష్ ద స్టూడెంట్స్. అతను స్వీట్స్ని తీసుకెళ్ళి స్టూడెంట్స్కి పంచాడు. అమాంగ్ ది స్టూడెంట్స్ అనాలి. స్టూడెంట్స్ అంటే ఇద్దరు, ముగ్గురా, నలుగురా చెప్పలే కాబట్టి స్టూడెంట్స్ అంటే ఒక గ్రూప్ చెప్పినప్పుడు అమాంగ్ అనే చెప్పాలి, బిట్వీన్ చెప్పకూడదు. ఎక్కువ మంది అని అర్థం. షీ ఈజ్ సిట్టింగ్ డాష్ 4 girls అంటే ఆమె 4 అమ్మాయిల మధ్య కూర్చుంది అని చెప్పినప్పుడు అమాంగ్ చెప్పాలి, ఎందుకంటే ఇద్దరు కన్నా మోర్ దాన్ 2 కాబట్టి అమాంగ్ 4 girls అని చెప్పాలి. ద నెగోషియేషన్స్ డాష్ కంట్రీస్ ఆఫ్ ఏషియా ఆర్ గోయింగ్ వెల్ అంటే ఏషియన్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటి మధ్య చర్చలు బాగా విజయవంతమయ్యాయి అంట కదా, బాగా జరుగుతున్నాయని చర్చలు. అంటే ఇక్కడ ఏషియన్ కంట్రీస్ అన్నాడు అంటే గ్రూప్ అనమాట. ఏషియన్ కంట్రీస్ అనేది ఒక గ్రూప్ కాబట్టి అమాంగ్ అనాలి, 2 కాదు కాబట్టి. ఓకేనా, గ్రూప్ చెప్పినప్పుడు పీపుల్ అని, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అని, ఓకేనా, ఇలాగ కంట్రీస్ అని, స్టూడెంట్స్ అని అనేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అని అనేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అంటే గ్రూప్ అనమాట. వాళ్ళు మోర్ దాన్ 2 తీసుకొని అక్కడ అమాంగ్నే మనం రాయాలి. ఓకేనా, ఇద్దరిని పర్టికులర్గా చెప్పినట్లయితే ఇద్దరిని మీనింగ్ క్లియర్ కనబడితే బిట్వీన్ రాయాలి. అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది చూడండి. ఈ సిట్టింగ్ డాష్ రవి, గిరి అండ్ సురేష్. ఈ సిట్టింగ్ డాష్ రవి, గిరి అండ్ సురేష్. అతను రవి, గిరి అండ్ సురేష్ల మధ్య కూర్చున్నాడు. ఈ విధంగా పర్టికులర్గా ఎవరెవరి మధ్య కూర్చున్నాడు అని పర్టికులర్గా చెప్పినట్లయితే, పేర్లు మెన్షన్ చేసినట్లయితే అప్పుడు ముగ్గురున్నా నలుగురున్నా బిట్వీన్ రాయాలి, అమాంగ్ రాయకూడదు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చూసారా, ఈ సిట్టింగ్ రవి అండ్ గిరి, బిట్వీన్ రవి అండ్ గిరి. ఇద్దరు పేర్లు చెప్తే ఎలాగా మనము బిట్వీన్ చెప్తాం. అయితే ఇక్కడ ఈ సిట్టింగ్ అమాంగ్ హిజ్ ఫ్రెండ్స్ మధ్య కూర్చుంటే అమాంగ్ ఉపయోగిస్తాం. కానీ అక్కడ ప్రత్యేకించి ఎవరెవరి మధ్య కూర్చున్నాడో పేర్లు చేసి మెన్షన్ చేస్తే అక్కడ ముగ్గురున్నా నలుగురున్నా, నలుగురు పేర్లు చెప్పినా ముగ్గురు పేర్లు చెప్పినా బిట్వీన్ రాయాలి, అమాంగ్ రాయకూడదు. ఎందుకంటే పేర్లు చెప్పేటప్పుడు తప్పనిసరిగా ఎండ్ వస్తుంది కాబట్టి బిట్వీన్ రాయాలని మీరు మైండ్లో పెట్టుకోండి. అక్కడ ముగ్గురున్నా సరే బిట్వీన్ రాయాలి, చాలా ఇంపార్టెంట్. పేర్లు సెపరేట్గా చెప్పినప్పుడు మాత్రం. ఓకేనా, నెక్స్ట్ ద నెగోసియేషన్స్ డాష్ ఇండియా, చైనా అండ్ భూటాన్ ఆర్ గోయింగ్ వెల్ అంటే ఇండియాకి, చైనాకి మరియు భూటాన్కి మధ్య జరుగుతున్న చర్చలు బాగా పాజిటివ్గా వెళ్తున్నాయని. ఓకేనా, అయితే అనుకూలంగా జరుగుతున్నాయని. అయితే ఇక్కడ చూడండి, నెగోసియేషన్స్ అనేవి ఇక్కడ మనం ఇక్కడ చెప్పండి, నెగోసియేషన్స్ అమాంగ్ కంట్రీస్ ఆఫ్ ఏషియా అంటే ఏషియన్ కంట్రీస్ అని ప్రత్యేకించి ఒక గ్రూప్ చెప్పాం కాబట్టి అమాంగ్ అన్నాం. ఓకేనా, కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి వేటి మధ్య అక్కడ చర్చలు జరుగుతున్నాయో క్లియర్గా చెప్పాడు, ఇండియా, చైనా అండ్ భూటాన్. కాబట్టి ఇలాగ చెప్పినప్పుడు మాత్రం 3 కంట్రీలు ఉన్నప్పటికీ బిట్వీన్ చెప్పాలి, అమాంగ్ చెప్పకూడదు. అమాంగ్ వచ్చినప్పుడు ఒక గ్రూప్ పేరు కానీ స్టూడెంట్స్ అని, ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని, కంట్రీస్ అని, అలాగే ప్రత్యేకించి 4 girls, 5 girls, 50 people అని నెంబర్ చెప్తారు ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే బిట్వీన్ దగ్గర ముగ్గురు ఉంటారు కానీ నెంబర్స్ కాదు, వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఆ దేశాల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ అలాగా ముగ్గురున్న నలుగురున్న పర్టికులర్గా ఆ పేర్లు, ఆ పర్సన్స్ పేర్స్ లేదా నేమ్స్ ప్లేస్, ఆ కంట్రీస్ పేర్లు ప్రత్యేకించి ఇచ్చినట్లయితే బిట్వీన్ రాయాలి. ముగ్గురున్నారు కదా అని చెప్పి 3 కంట్రీలు ఉన్నాయని చెప్పి అమాంగ్ రాస్తే తప్పు. ఓకేనా, అమాంగ్ని ఎక్కడ ఉపయోగిస్తామండి, ప్రత్యేకించి నెంబర్స్ ఇస్తాడు. 50 people, 4 peoples అని, 4 girls అని, 4 friends అని. అలాగే గ్రూప్ ప్లేయర్లు ఇస్తాడు, పీపుల్స్, అలాగే స్టూడెంట్స్, అలాగే ఫ్రెండ్స్ అని. అలాంటప్పుడు అమాంగ్ ఉపయోగిస్తాం. కానీ పర్టికులర్గా పేర్లు చెప్పాడు అంటే అక్కడ ప్లూరల్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ, ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా బిట్వీన్ రాయాలి. ఓకేనా, ఇది అమాంగ్, బిట్వీన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము 7th class అకాడమీ న్యూ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 42, 43లో ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి ఏమి ఇచ్చినది డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రిలవెంట్ వర్డ్స్ చూజింగ్ ఫ్రమ్ ది బాక్స్. బాక్స్లో కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాడు, దానిని ఈ కింద ఇచ్చినటువంటి ఈ బ్లాంక్స్లో ఫిల్ చేయమన్నాడు. చూద్దాం. ద ట్రైన్ ఆల్సో పాస్డ్ డాష్ ద బొర్రా కేవ్స్. ద ట్రైన్ ఆల్సో పాస్డ్ డాష్ ద బొర్రా కేవ్స్. యాక్చువల్గా మనము
3 డైమెన్షన్ ప్లేస్ గుండా వెళ్ళినట్లయితే ఏం చెప్పామండి, త్రూ ద టన్నెల్, త్రూ ద కేవ్స్, అలాగే త్రూ ద వాటర్ పైప్ అని అంటాం కదా, పైప్ అని అంటాం. కానీ ఇక్కడ మనకి త్రూ అనేది ఇవ్వలేదు, అబౌవ్ అలాగే ఎట్, బై, ఫ్రమ్, టు అని ఇచ్చాడు. ఓకేనా. ఇక జాగ్రత్త చూసినట్లయితే మనకి ఏ ఉద్దేశం ఇచ్చాడంటే ఇక్కడ ట్రైన్ అనేది బొర్రా కేవ్స్ మీద, బొర్రా కేవ్స్ పైనుంచి రైల్వే ట్రాక్ ఉండడం వల్ల, బొర్రా కేవ్స్ పైనుంచి రైల్వే ట్రాక్ ఉండడం వల్ల వాడు ఆ ఉద్దేశంతో ఇచ్చాడు ఆ పైనుంచి వెళ్ళిందని. యాక్చువల్గా కేవ్స్ మధ్యలో నుంచి వెళ్ళినట్లయితే యువతల నుంచి వన్ సైడ్ అనదర్ సైడ్ 3 డైమెన్షన్ ప్లేస్లో నుంచి వన్ సైడ్ అనదర్ సైడ్ వెళ్తే త్రూ అని చెప్పాం ఆ మార్గం ద్వారా అని. కానీ ఇక్కడ బొర్రా కేవ్స్ పైనుంచి రైల్వే ట్రాక్ ఉండడం వల్ల వాడు ఆ ఉద్దేశంతో ఇక్కడ అబౌవ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబౌవ్ రాయాలన్నమాట. ఓకేనా. అబౌవ్ ది బొర్రా కేవ్స్. వీ గాట్ డౌన్ డాష్ బొర్రా కేవ్స్ అంటే మీ బొర్రా కేవ్స్ వద్ద దిగాము, అట్ పర్టికులర్ ప్లేస్ వద్ద, స్పెసిఫిక్ పాయింట్ చేసి ఎగ్జాక్ట్ ప్లేస్ వద్ద చెప్పినట్లయితే అక్కడ ఎట్ అని చెప్పాలని చెప్పాం కాబట్టి ఇందులో ఎట్ అని రాయడం జరిగింది. వాడు ఇచ్చిన ఇట్ల గురించి మనం చెప్తున్నాం. ఓకేనా. వీ గాట్ డౌన్ అట్ బొర్రా కేవ్స్ డాష్ 9:45 AM, డాష్ 9:45 అంటే 9:45 AM కల్లా మేము బొర్రా కేవ్స్ దిగిపోయాము. ఒక సమయానికల్లా ఒక పని పూర్తయింది, ఒక సమయానికల్లా ఒక పని పూర్తయింది అన్నప్పుడు బై అని చెప్పాలి. ఓకేనా. బై, బీవై బై, కాబట్టి ఇక్కడ బీవై బైని ఇక్కడ ఉపయోగించాలి. నెక్స్ట్ ద ట్రైన్ జర్నీ డాష్ విశాఖపట్నం డాష్ బొర్రా కేవ్స్. ట్రైన్ జర్నీ విశాఖపట్నంకి బొర్రా కేవ్స్ మధ్య జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చిన మనకు ఆప్షన్స్లో ఫ్రమ్ కనబడుతుంది, టు కనబడుతుంది కాబట్టి ఫ్రమ్ విశాఖపట్నం టు బొర్రా కేవ్స్. ఆ ట్రైన్ జర్నీ ఎక్కడి నుంచి అండి, విశాఖపట్నం నుంచి బొర్రా కేవ్స్, 2 ప్లేసుల మధ్య ఫ్రమ్ టు కాంబినేషను. అలాగే బిట్వీన్ ఎండ్ ఒక కాంబినేషను, ఫ్రమ్ టు ఒక కాంబినేషను. ఓకేనా. నెక్స్ట్ అండి బొర్రా కేవ్స్ మేడ్ అస్ స్పీచ్లెస్ అండ్ గేవ్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అంటే విశాఖపట్నం నుంచి బొర్రా కేవ్స్ మధ్య జరిగిన జర్నీ మాకు చాలా ఆనందాన్ని మరి ఇప్పుడు మర్చిపోలేనటువంటి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి యాక్టివిటీ. నెక్స్ట్ అండ్ టెక్స్ట్ బుక్లోనే మనకి ఈ ప్రపోజల్స్ సంబంధించి యాక్ట్ గురించి ఐ ఆమ్ అట్ ది లైబ్రరీ, లైబ్రరీ వద్ద ఉన్నాను అంటే స్పెసిఫిక్ పాయింట్ దగ్గర లొకేషన్లో ఉంటే ఎట్ అని చెప్తాం. నెక్స్ట్ ఒకవేళ లైబ్రరీ లోపల ఉన్నాడు అనుకోండి ఇన్ ద లైబ్రరీ అనొచ్చు. కానీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా. వీ లివ్ డాష్ ఢిల్లీ, వీ లివ్ ఇన్ ఢిల్లీ అంటే పెద్ద పెద్ద ప్లేసుల ముందు ఇన్ ఉపయోగించాలని చెప్పాను, బిగ్ ప్లేసెస్. ద క్యాట్ ఈజ్ జంపింగ్ ఆన్ ద టేబుల్, సర్ఫేస్ సంబంధించి ఆన్ ఉపయోగిస్తాము. సర్ఫేస్ సంబంధించి సర్ఫేస్ మీద మూమెంట్ లేకుండా ఉన్నా, సర్ఫేస్ మీద మూమెంట్ ఉన్నా, లొకేషన్ మారదు అప్పుడు కూడా ఆన్ ఉపయోగిస్తాం. అంటే క్యాట్ అనేది టేబుల్ మీద జంప్ చేస్తుంది, అంటే టేబుల్ మీద ఉంది, అదే సర్ఫేస్ మీద ఉంది, లొకేషన్ మారలేదు, అక్కడ జంప్ చేస్తుంది కాబట్టి ఆన్ రాయొచ్చు. లేదా క్యాట్ టేబుల్ మీద ఉన్నా, కదలకుంటూ ఉన్నా ఆన్ రాయొచ్చు. ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద క్యాట్ ఈజ్ జంపింగ్ ఆన్ ద టేబుల్, రెండు కూడా రాయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ద బాయ్ స్టుడ్ బై ద విండో, ఇక్కడ బై అనేది బిసైడ్ మీనింగ్ వస్తుంది, నియర్ అని మీనింగ్ వస్తుంది, దగ్గర కానీ పక్కన అని మీనింగ్ బై వస్తుంది. ద బాయ్ స్టుడ్ బై ద విండో అంటే విండో పక్కన అబ్బాయి నిలబడ్డాడు అని. ఇక్కడ బై అంటే ఇక్కడ దేంతో చేస్తుందండి, నియర్ లేదా బిసైడ్, 2 మీనింగ్స్ కూడా సందర్భాన్ని ఉపయోగించవచ్చు. అబ్బాయి విండో పక్కన నిలబడ్డాడని చెప్పడం జరుగుతుంది. బై అంటే ఇక్కడ ఆ మీనింగ్ రావడం జరుగుతుంది. ఓకేనా. బిసైడ్ బై ఒకటే మీనింగ్. ఈ విధంగా మన టెక్స్ట్ బుక్లో ఈ ప్రిపోజిషన్స్ గురించి ఇచ్చాడు. అయితే ఇక్కడ మీకు ఐ ఆమ్ అట్ ది లైబ్రరీ రావచ్చు, ఐ ఆమ్ ఇన్ ద లైబ్రరీ కూడా అనొచ్చు. ఆప్షన్స్లో ఎట్ ఇన్ ఏదో ఒకటే ఇస్తాడు ఇలాంటి సందర్భాల్లో. ఎందుకంటే ఆ లైబ్రరీలో ఉన్నాడు అనుకుంటే ఇన్ రైట్, ఆ లొకేషన్ ఉన్నాడు అనుకుంటే ఎట్ రైట్. ఓకేనా. నెక్స్ట్ అండి ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్స్ కూడా అక్కడ మనకు ఇంట్రడ్యూస్ జరిగింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్లోని అలాగే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లోని కొన్ని కవర్ అయిపోయి, ఆ డైరెక్షన్స్ అనేవి కూడా ఇందులో కూడా కవర్ అయిపోయి అన్నమాట. ఓకేనా. అందులో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద ట్రైన్ పాస్డ్ త్రూ ద టన్నెల్ గుండా ట్రైన్ వెళ్ళింది. 3 డైమెన్షన్ ప్లేస్ గుండా వెళ్తే ఏం చెప్పమండి, త్రూ. ఓకేనా. పాస్డ్ త్రూ అనాలి. ఇది ఆల్రెడీ మనం గతంలోనే ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్లోనే చెప్పుకోవడం జరిగింది. హీ వాక్డ్ అలాంగ్ ది రోడ్ వెంబడి నడుచుకుని వెళ్ళాడు. ఒక మార్గం వెంబడి, ఒక మార్గం గుండా అలా నడుచుకుంటూ వెళ్తే అలాంగ్ అని అంటాం, అలాంగ్. ఓకేనా. ఈ వాక్డ్ అక్రాస్ ది రోడ్డుకి అడ్డంగా నడిచాడు కూడా అనొచ్చు. ఓకేనా. కాకపోతే ఆప్షన్స్లో మనకు బిట్ ఇచ్చేటప్పుడు ఎలాంగ్ కానీ అక్రాస్ కానీ ఏదో ఒకటే ఇస్తాడు. ద బాయ్ ర్యాన్ అప్ ది హిల్ అంటే కొండ పైకి ఎక్కాడు, డైరెక్షన్స్ అన్నమాట. కొండ పైకి ఎక్కాడు, కిందకైతే డౌన్, ర్యాన్ అప్ ది హిల్, పైకి ఎక్కాడని అర్థం. ద రివర్ రన్స్ బిట్వీన్ ద హిల్స్, రివర్ అనేది 2 కొండల మధ్య ప్రవహిస్తుంది.
నది అనేది రెండు కొండల మధ్య అని ఆడు ఉద్దేశం ఇచ్చాడు. బిట్వీన్ అంటే టూ హిల్స్, అంటే ద రివర్ రన్స్ బిట్వీన్ ద హిల్స్ ఇచ్చాడు. బిట్వీన్ ద టూ హిల్స్ అని అనాలి. సో బిట్వీన్ ద హిల్స్ ఎందుకంటే మూడు కొండల మధ్యన అనం కదా, రెండు కొండల మధ్యన అంటాం కాబట్టి బిట్వీన్ ద హిల్స్ అనాలి. ఇక్కడ హిల్స్ అంటే ఇక్కడ కూడా లేదు. రివర్ ఎప్పుడు కూడా రెండు కొండల మధ్య వెళ్ళడానికి అవకాశం ఉంది. మూడు కొండల మధ్య ఎలాగెళ్తుంది? వెళ్తుంది కదా. పక్క పక్కన మూడు కొండలు అంటే మధ్యలో నుంచి వెళ్తుందా? ఇటుపక్క ఒక కొండ, ఇటుపక్క కొండ హిల్ ఉంటుంది. అంతేగాని ఇటుపక్క రెండు ఇటుపక్క ఒకటే ఆ సందర్భాలు ఉండవు. రెండు కొండల మధ్య అన్నమన్నా లేదా హిల్స్ మధ్య అన్నా ఒకటే మీనింగ్, బిట్వీన్ రాయాలి. అక్కడ టూ హిల్స్ అనకపోయినా బిట్వీన్ హిల్స్ అనాలి. బిట్వీన్ టూ హిల్స్ అన్నా బిట్వీన్ హిల్స్ అన్నా ఒకటే, బిట్వీన్ రావాలి అక్కడ తప్ప హిల్స్ అన్నామని చెప్పి అమాంగ్ అనకూడదు. ఓకేనా? బిట్వీన్ ద హిల్స్ అనాలి. రెండు కొండల మధ్య ఎప్పుడు ఉపయోగిస్తే తప్ప మూడు కొండల మధ్య అనం. ఇప్పుడు నది అనేది రెండు కొండల మధ్య ప్రవేశిస్తుందని అంటాం కాబట్టి వాడు ఇక్కడ బిట్వీన్ ద హిల్స్ని ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఇది, చూసుకోండి. అమాంగ్ అని పెట్టవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకా టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే కొన్ని ప్రపోజల్స్ ఇచ్చి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయమన్నాడు. ఇన్, బిలో, ఆన్ టు, టువర్డ్స్, అబోవ్, ఎట్, అలాంగ్, డౌన్, ఆన్, ఫ్రమ్. ఫస్ట్, ఈజ్ యువర్ బ్రదర్ డాష్ ద షాప్? మీ బ్రదర్ షాప్ వద్ద ఉన్నాడా? ఎట్ అని రాయాలి. ఒక పర్టికులర్ ప్లేస్ వద్ద ఉన్నాడా లేడని అడిగినప్పుడు ఎట్ అని రాయాలి. అది మీరు డౌట్ రావచ్చు, సార్ ఇందా షాప్ అనొచ్చు కదా, మీ బ్రదర్ షాప్లో ఉన్నాడంటే రైటే. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా ఎట్ ఎందుకు రాసానంటే రెండు ఎగ్జాంపుల్ చూడండి. ద బాయ్ పుట్ ద చాక్లెట్ డాష్ ఇన్ హిస్ పాకెట్. అప్పుడు ఇందులో ఉన్నట్టు ఇన్ రాయాలి. పాకెట్లో చాక్లెట్ పెట్టుకున్నాడు, పాకెట్లో కొంత ప్లేస్ ఆక్రమించుంటే అందులో ఉన్నదంటే ఇన్ కదా. కాబట్టి ఇన్ను దీనికి రావడం వల్ల, దీనికి ఆప్షన్ సూట్ అవ్వడం వల్ల నేను ఎట్ అని చెప్పాను. లేదంటే జనరల్గా అది ఒక్కటే ఇస్తే ఇన్ చెప్పొచ్చు, ఎట్ చెప్పొచ్చు. అది ఇచ్చిన ఆప్షన్స్ బట్టి నేను మీకు బ్లాంక్స్ ఫిల్ చేయడం జరిగింది. జనరల్గా డైరెక్ట్గా బిట్ ఇస్తే ఈజ్ యువర్ బ్రదర్ ఇన్ ద షాప్, ఎట్ ద షాప్, బోత్ ఆర్ రైట్. ఆప్షన్స్లో ఎట్ ఆర్ ఇన్ ఏదో ఒకటి ఇస్తాడు, రెండు ఇస్తే కాంట్రవర్సీ అయిపోద్ది. ఓకేనా? ద బాయ్ పుట్ ద చాక్లెట్ ఇన్ హిస్ పాకెట్, పాకెట్లో అని అర్థం. మై ఫాదర్ హ్యాస్ రిటర్న్ డాష్ ఇస్ వర్క్ ప్లేస్. ఒక ప్లేస్ నుండి, పర్టికులర్ ప్లేస్ నుండి కానీ వస్తే కమింగ్ ఫ్రమ్, రిటర్న్ ఫ్రమ్ అంటాం. కమింగ్ ఫ్రమ్, కేమ్ ఫ్రమ్, రిటర్న్ ఫ్రమ్ అంటాం. కాబట్టి ద ఫాదర్ హ్యాస్ రిటర్న్డ్ ఫ్రమ్ హిజ్ వర్క్ ప్లేస్. ఏ స్మాల్ స్ట్రీమ్ రన్స్ డాష్ ది బ్రిడ్జ్. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫాదర్ అతను పనిచేస్తున్న ప్లేస్ నుండి తిరిగి రిటర్న్ అయ్యి వచ్చాడని అర్థం. ఏ స్మాల్ స్ట్రీమ్ రన్స్ ది బ్రిడ్జ్, రన్స్ డాష్ ది బ్రిడ్జ్. చిన్న ప్రవాహము బ్రిడ్జ్ కింద ప్రవహిస్తుంది. బ్రిడ్జ్ కింద మూమెంట్ ఉంటే యాక్చువల్గా ఏం చెప్పాను, అండర్ చెప్పాను. కానీ ఇక్కడ ఆప్షన్లో అండర్ ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు, బిలో ఇచ్చాడు. కాబట్టి యాక్చువల్గా అయితే తప్పు, బిలోకి మూమెంట్ ఉండదు. ఓకేనా? ఇక్కడ ఏంటి, ఏ స్మాల్ స్ట్రీమ్ రన్స్ డాష్ ద బ్రిడ్జ్ అన్నాడు. స్ట్రీమ్ అంటే ఒక ప్రవాహం ప్రవహిస్తుంది బ్రిడ్జ్ కింద. అప్పుడు యాక్చువల్గా అండర్ రావాలి, కానీ ఇక్కడ ఆప్షన్స్ మనకు బిలో ఇచ్చారు కాబట్టి బిలో రాయొచ్చు, తప్పేం లేదు. ఓకేనా? కానీ అండర్ ఇస్తే అండరే రైట్ అక్కడ. నెక్స్ట్ అండి, ప్రేమ ఫెల్ డాష్ ద ఫ్లోర్. ప్రేమ ఫెల్ ఆన్ ది ఫ్లోర్. ప్రేమ ఫ్లోర్ పైన సర్ఫేస్ మీద పడిపోయింది. ఒక సర్ఫేస్ మీద పడితే ఫెల్ ఆన్ ది ఫ్లోర్ అని అనాలి. ఫెల్ ఆన్ ది ఫ్లోర్. నెక్స్ట్ అండి, ఏ హెలికాప్టర్ అంటే ఇక్కడ వేరే ప్లేస్ నుంచి అక్కడ పడిపోలేదు, జస్ట్ వెళ్తుండగా అక్కడే పడిపోయింది అనమాట. ఫెల్ అంటే ఇక్కడ మీరు డౌట్ రావచ్చు, సార్ ఒక సర్ఫేస్ మీద నుంచి ఇంకో సర్ఫేస్ మీదకి యాక్సిడెంట్ ఆంటూ కదా, ఇక్కడ ఇంకొక సర్ఫేస్ నుంచి కాదు, ఆమె నడుస్తుంటే ఫ్లోర్ మీద పడిపోయింది అంటే అక్కడ లొకేషన్ మారలేదు, అక్కడే జరిగింది కాబట్టి ఆన్ రాయొచ్చు. ఇందాక ద క్యాట్ ఈజ్ జంపింగ్ ఆన్ ద టేబుల్ అన్నాం, అలాగా ప్రేమ ఫెల్ ఆన్ ద ఫ్లోర్. ఓకేనా? నెక్స్ట్, ఈ హెలికాప్టర్ హోవర్ డాష్ అవర్ హౌస్. మా ఇంటి పైన హెలికాప్టరు విహరిస్తుంది, అక్కడ హెలికాప్టర్ ఎగురుతుంది అనమాట. మీకు ఇందాక చెప్పాను, ఇంటికి పైన, మన పైన, ట్రీస్ పైన అన్నప్పుడు యాక్చువల్గా హైట్లో ఉండి మూమెంట్ ఉంటే ఓవర్ రాయాలని చెప్పాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి అబోవ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అబోవ్ రాయండి. కానీ యాక్చువల్గా అయితే ఓవర్ రైట్, యాక్చువల్గా అయితే ఓవర్ అనేది రాయాలి అక్కడ. ఓకేనా? నెక్స్ట్ అండి, ద క్యాట్ జంప్ డాష్ ద వాల్. ద క్యాట్ జంప్ డాష్ ద వాల్, ఆన్ టు ద వాల్. జంప్డ్ ఆన్ టు ద వాల్, ఇక్కడ ఆన్ టు రాసాం. ఓకేనా? నెక్స్ట్ అండి, ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద వాల్. నెక్స్ట్, ద రాకెట్ ఈజ్ గోయింగ్ డాష్ ద మూన్. రాకెట్ మూన్ వైపుగా వెళ్తుంది, మూన్ వైపుగా. అర్థమైందా? టువర్డ్స్ డైరెక్షన్తో చేస్తా, టువర్డ్స్ అని రాయాలి అక్కడ, టువర్డ్స్. ఓకేనా? ఇక్కడ టువర్డ్స్ అంటే టువర్డ్స్ రాసాం. చూడండి, నెక్స్ట్ బిట్ ఏంటంటే ద ఫ్లైట్ డ్రాన్ డాష్ ద రన్వే. రన్వే మీద ఫ్లైట్ పరిగెడుతుంది అనమాట, అంటే అలాంగ్ ది రన్వే.
హీ ఈజ్ రన్నింగ్ అలాంగ్ ద రోడ్, హీ ఈజ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ అనొచ్చు. అలాగే ఫ్లైట్ రన్వే గుండా పరిగెడుతుంది అనమాట, రన్వే మార్గం గుండా. అదేందా అంటే ఎలాంగ్ అని రాయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఇవే ఫిల్ చేయమడు కాబట్టి ఎలాంగ్ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఎలాంగ్ ది రన్వే. సో వాడు ఇచ్చిన వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ అండి, రో యువర్ బోట్ జెంట్లీ డాష్ ద స్ట్రీమ్. అంటే ప్రవాహంలోకి పడవను నెమ్మదిగా దించు అంటాం కదా చూసారా. బోటు సముద్రంలో దిగే ముందు ఆ ప్రవాహంలోకి నెమ్మదిగా బోట్ని పడవను దించని అంటాం కదా. ఇప్పుడు డౌన్ అని రాయాలి ఇక్కడ. రో యువర్ బోట్ జెంట్లీ డౌన్ ద స్ట్రీమ్. ఆ ప్రవాహంలో కిందకి, ఆ ప్రవాహంలోకి డౌన్. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ డౌన్ అనే ప్రపోజిషన్ ఉపయోగించడం జరిగిందనమాట. అయితే టెక్స్ట్ బుక్లు ఇచ్చినట్లు మనకు ఎక్కడ కనిపించింది, ఇక్కడ ఎట్ షాప్ అనొచ్చు, ఇన్ షాప్ అనొచ్చు. ఆప్షన్స్లో ఏదైనా ఒకటే వస్తాడు. నెక్స్ట్ పాకెట్ అన్నప్పుడు ఇన్ హిస్ పాకెట్. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఫ్రమ్ సరిపోయింది. ఏ స్మాల్ స్ట్రీమ్ రన్స్ ది బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ కింద నీటి ప్రవాహం ప్రవహిస్తుంది అన్నప్పుడు మాత్రం మూమెంట్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా అక్కడ అండర్ రావాలి. కానీ బిలో ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్లో మరి అండర్ ఇవ్వనప్పుడు బిలో ఇస్తే బిలోగా పెట్టాలి, మరి తప్పదు. ఓకేనా. ప్రేమ ఫెల్ డాష్ ద ఫ్లోర్. అక్కడ నడుస్తుండగా ఆ ఫ్లోర్ మీద పడిపోయింది కాబట్టి ఫెల్ ఆన్ ద ఫ్లోర్. ఏ హెలికాప్టర్ హోవర్డ్ అబౌవ్ అవర్ హౌస్ అన్నాడు. కానీ యాక్చువల్గా హెలికాప్టర్ పైన కానీ మూమెంట్లో ఉంటే, హౌస్కి పైన ట్రీస్కి పైన మూమెంట్లో ఉంటే ఓవర్ అన్నాం. ఎందుకంటే వెర్టికల్గా హైట్ ఉంటుంది, పైన మూమెంట్ ఉంటుంది. అయితే ఏంటంటే ఓవర్డ్ ఒక్కోసారి అక్కడే కొట్టుమిట్టాడితే అక్కడ ఉండిపోద్ది ఒక్కోసారి హెలికాప్టర్. అక్కడ హైట్లో ఉండిపోతే అప్పుడు అబోవ్ కూడా వాడచ్చు, ఓవర్ కూడా వాడచ్చు అని చెప్పాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆడు అబోవ్ అని ఇవ్వడం జరిగింది, కానీ యాక్చువల్గా ఓవర్. ఓకేనా. ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో ఈ బిట్స్ ఇచ్చాడు. లాస్ట్ మనకి రెండు బిట్లు చేద్దాం. ఏంటంటే యువర్ నేమ్ ఈజ్ డాష్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. యువర్ నేమ్ ఈజ్ డాష్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. లిస్ట్లో నీ పేరు నా పేరుకి పైన కానీ కింద కానీ ఉండొచ్చు, అబోవ్ అవ్వచ్చు, బిలో అవ్వచ్చు. మీకు చెప్పాను, ఒక గోడ మీద ఒక పిక్చర్ ఉంది, ఆ పిక్చర్ వాష్ బేసిన్ పైన ఉన్నా కింద ఉన్నా అబోవ్ బిలో. అలాంటి సందర్భాల్లో పేర్లు కూడా లిస్ట్లో పైన కింద అన్నా కూడా అబోవ్ బిలో చెప్పాలి. ఓకేనా. అయితే ఇక్కడ మై యువర్ నేమ్ ఈజ్ అబోవ్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. లిస్ట్లో మీ పేరు నా పేరు కన్నా, అంటే యువర్ నేమ్ ఈజ్ అబోవ్ మై నేమ్, నా పేరు కన్నా పైన ఉందని చెప్పడం. ఒకరు ఇక్కడ అక్కడ బిలో ఇవ్వడు, ఎందుకంటే నా పేరు కన్నా నీ పేరు కింద ఉందని కూడా అనొచ్చు. అయితే అబోవ్ కానీ బిలో కానీ ఇస్తాడు ఆప్షన్లో. చూసారా, అబోవ్ ఒకటి ఇచ్చారు కాబట్టి అబోవ్ అవుద్ది. బిలో ఇస్తే బిలో కూడా అవుద్ది, ఎందుకంటే అతని పేరు బిలో, అతని పేరు కింద ఉండొచ్చు. మనం చూడలే కదా, డయాగ్రామ్ ఏమోలే కదా ఇక్కడ. కాబట్టి డైరెక్ట్ బిట్ ఇచ్చినప్పుడు అయితే అబోవ్ కానీ బిలో కానీ ఇస్తాడు, పైన కింద అన్నప్పుడు. ఓకేనా. ఆన్ అవ్వదు, ఓవర్ అవ్వదు, అండర్ అవ్వదు. నెక్స్ట్ యువర్ నేమ్ ఈజ్ డాష్ ద లిస్ట్. ఇక్కడ యువర్ నేమ్ ఈజ్ అబోవ్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. నీ పేరు నా పేరు కన్నా పైన ఉంది ఆ లిస్ట్లో అన్నప్పుడు ఇన్ ద లిస్ట్ అనాలి. కానీ డైరెక్ట్గా నీ పేరు లిస్ట్లో ఉంది అన్నప్పుడు మాత్రం ఆన్ ద లిస్ట్ అనాలి. యువర్ నేమ్ ఈజ్ ఆన్ ద లిస్ట్ అనాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, యువర్ నేమ్ ఈజ్ అబోవ్ మై నేమ్, నా పేరు కన్నా పైన నీ పేరు ఉంది. ఎందులోనా, ఇన్ ద లిస్ట్. ఈ విధంగా మనం రెండింటినీ పోలుస్తూ నీ పేరు నా పేరు అని పోలుస్తూ చెప్పినప్పుడు ఇన్ ద లిస్ట్ రైట్. కానీ ఓన్లీ మై నేమ్ లేదు యువర్ నేమ్ లిస్ట్లో ఉందన్నప్పుడు మాత్రం ఆన్ ద లిస్ట్ చెప్పాలి. యువర్ నేమ్ ఈజ్ ఆన్ ద లిస్ట్ అనాలి. ఓకేనా. అబోవ్ అనకూడదు, ఓవర్ అనకూడదు, ఇన్ ద లిస్ట్ అనకూడదు. ఇన్ని ఇచ్చినప్పుడు కూడా ఆన్ ది లిస్ట్ పెట్టాలి, డైరెక్ట్గా యువర్ నేమ్ ఈజ్ ఆన్ ద లిస్ట్ అని. ఓకేనా. యువర్ పిక్చర్ ఈజ్ ఆన్ ద వాల్ అంటాం, దెర్ ఈజ్ ఎ పిక్చర్ ఆన్ ద వాల్ అంటాం, దెర్ ఈజ్ ఎ పిక్చర్ ఆన్ ద వాల్. దెర్ ఈజ్ ఎ ఫ్యాన్ ఆన్ ద రూఫ్ పైన ఉన్నా, అది వెర్టికల్గా ఉన్నా హారిజంటల్గా ఉన్నా, రూఫ్ పైన ఉన్నా, దానికి అటాచ్ అయి ఉన్నా అప్పుడు ఏమంటాం, ఆన్ ది వాల్. అలాగే పేరు కూడా లిస్ట్లో ఉంది అన్నప్పుడు యువర్ నేమ్ ఈజ్ ఆన్ ది వాల్ అనాలి. అలా కాకుండా నా పేరు కన్నా పైన నీ పేరు ఉందన్నప్పుడు ఇన్ ద లిస్ట్ అనాలి, ఇన్ ద లిస్ట్. ఓకేనా. ఇది రెండిటి యొక్క డిఫరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అలా ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్స్ సంబంధించి రెండు కలిపి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఫుల్గా మీకు సమాచారం ఇచ్చాను. అలాగే ఈ ప్రిపోజిషన్స్ గురించి ఇందులో ఏవైతే మీకు చెప్పానో ఈ వీడియోలో అవన్నింటి గురించి మీకు ఇంకా డెప్త్గా ఈ ప్లేస్ అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ సందర్భాలు కాకుండా ఇంకే సందర్భంలో నాకు తెలియాలంటే ఒక్కొక్క దాని గురించి చాలా డెప్త్గా ఇంకా మిగతా సందర్భాల్లో ఎలా ఉపయోగిస్తాం అనేది మనము చెప్పడం జరిగింది వీడియోలు. వాటి యొక్క లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.